ఫోన్ వద్దు, అమ్మా నాన్నలతో సమయం వద్దు. అమ్మా నాన్నలతో ఉండగా గ్యాడ్జెట్స్ ఎందుకు దండగా? హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ద్విభాష్యం ఆశ్వేత. ఈరోజు నేను మా అమ్మ నాన్నలతో కలిసి నేను చేసే ఈ చిన్న ప్రయత్నం మీ అందరి మనసుకి చేరాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు నా పుట్టినరోజు. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఆశ్త మా పాప అండి, తింది పుట్టినరోజు అనమాట, అక్టోబర్ 1వ తారీఖున. సో లాస్ట్ వీక్ సాటర్డే సండే వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ వేలో చేస్తూ ఉంటాము. సో ఈసారి ఏం చేద్దాం అనుకునేటప్పుడు పాప కూడా ఉండగా మేము మాట్లాడుతున్న టైంలో పాప అంది, నాన్న ఏమీ వద్దు, మీరు మమ్మీ నాతో బాగా టైం స్పెండ్ చేయండి అని చెప్పేసింది. అది ఏదో మాటల్లో సరదాగా అంది, కానీ యాక్చువల్గా నాకు ఎలా అనిపించిందంటే కరెక్టే కదా, అందరూ పరిగెడుతున్నాము, వేరు వేరు విషయాల మీద పరిగెడుతున్నాం, ఇచ్చేస్తున్నాం, కానీ పిల్లలు అనేది వాళ్ళకి ఏదో కొంటున్నామా చేస్తున్నామా అనేది ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేకపోతున్నాం అని అనిపించింది అనమాట. ఆ థాట్లోంచి దీన్ని అంటే ఎలా ఇదొక మామూలుగా నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా సేమ్ ఏజ్ కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో అందరూ సేమ్ ఇదే చెప్తున్నారు, ఏం చేస్తున్నారా అంటే నేను కేక్ కటింగ్ చేయిస్తున్నాను, లేకపోతే నేను ఇక్కడికి వెళ్తున్నాను, అందరూ ఇదే చెప్తున్నారు అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం పిల్లలకి కావాల్సింది ఇవ్వట్లేదు, మనకి ఏదైతే అది ఇచ్చేస్తున్నాము. సో అంటే ఎప్పుడు మన ఏజ్లో ఏముండేదంటేనండి, పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ లవ్ ఉండేది, మనకేంటి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అనిపించేది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నాం అంటే అన్నీ కొనేస్తున్నాము, కానీ వాళ్ళకి ఆ ప్రేమను ఇవ్వట్లేదు మనం. సో ఆ థాట్లోంచి పుట్టిన ఐడియా అండి ఇది. సో అది ఆ పాప నోట్లోంచి రావడం నాకు చాలా బాగా అనిపించి, సో ఈ థాట్ని మనం చెప్పే గంట ఇది యూనివర్సల్గా అందరికీ తెలిసేలా చేయాలి, ఎందుకో ఇది చాలా రాంగ్ వేలో వెళ్తుంది అనిపించింది. సో ఆ ప్రయత్నంతో ఇలా స్టార్ట్ చేసి ఈ ఇయర్ ఇంకెక్కడ కేక్ కటింగ్ కానీ లేకపోతే సెలబ్రేషన్ అని చేయకుండా, సో మనం ఏం చేసామంటే బీచ్ రోడ్లో అందరికీ అట్లీస్ట్ ఒక 1% మారినా అది బెటర్ అవుతుంది కదా అని చెప్పేసి బీచ్ రోడ్లో వీ వాంట్ టు స్ప్రెడ్ దిస్ వర్డ్ అండి. సో ఇది మా థాట్. ఈ థాట్లోంచి చేస్తున్న ప్రయత్నమే ఇదండి. మా పాప బర్త్డే సందర్భంగా నేను అందరికీ ఇవ్వాలనుకుంటున్న ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, స్పెండ్ యువర్ క్వాలిటీ టైం విత్ యువర్ కిడ్స్ అండి. సో దట్ ఏంటంటే పిల్లలకి మనం కావాలి, ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఇది మంచి అది చెడు అని చెప్పడానికి వీఆర్ ద రైట్ పర్సన్స్. మెయిన్లీ మదర్ అండ్ ఫాదర్ ఆర్ ద రైట్ పర్సన్స్. మనం కానీ ఆ చిన్న ఆ క్వాలిటీ టైంని మనం ఇవ్వకపోతే దే విల్ గో ఇన్ అ రాంగ్ వే. సో అట్లీస్ట్ ఏంటంటే మా అమ్మాయి నన్ను అడుగుతూ ఉంటుంది, అమ్మ ఏ టైంకి వస్తావు ఆఫీస్ నుంచి అని అంటే వచ్చేస్తాను 7 o'clock అలా వచ్చేస్తాను, 6 o'clock అలా వచ్చేస్తాను. బట్ నో, ఐ కెనాట్, బికాస్ వీల్ బీ ఆక్యుపైయింగ్ విత్ అ డిఫరెంట్
problems and different things at office or else our personal works, but at least ఒక 1 hour మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయగలిగితే దే విల్ బీ టెలింగ్ సో మెనీ వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్ అండ్ అట్లీస్ట్ బయట ఏం జరుగుతుంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, అసలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మనకు అట్లీస్ట్ తెలియాలి అంటే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలండి. ఇబ్బంది లేకుండా మనం ఏదో మన చేతిలో ఉన్న ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి ఎంగేజ్ చేసి వదిలేస్తున్నాము. సో దట్ అంటే అమ్మయ్య కాసేపు వాళ్ళు ఫోన్తో ఉంటారు, మనకి మన పని అయిపోతుంది. బట్ నో, అలా డేస్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దట్. నాట్ ఓన్లీ విత్ అస్, విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. So this is a main problem which I am seeing at each and every home. So the thing is that the main thing we just want to spread is that spend your time with your kids.